ఇది మొత్తం కస్తూరి మెంతి ఫ్రెండ్స్. ఇది చిన్న చిన్న కట్టలే మనకి ఇక్కడ పొలం దగ్గరనే 10 రూపాయలకు 4 కట్టలు ఇస్తున్నారు. చూడండి, మీకు ఇదంతా అవగాహన రావాలి. రేట్లు ఎక్కువ పెడతారు అది ఇది అనేది మీ నుంచి మాకు రాకుండా డైరెక్ట్ పొలం దగ్గరకు వచ్చి మనం పండించే వాళ్ళని అడుగుతున్నాము. చూడండి, ఇక్కడనే 10 రూపాయలకు 4 అంటే ఇది. ఇప్పుడు కొత్తగా అందరూ అయితే ఇంట్లోనే మెంతం పండించడము, అంటే వాటర్లో పెట్టి పండించడము, అది బాగా రావడము, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. నాకు తెలిసినంత వరకు అయితే భూమిలో పండిందే పంట అని నేను అనుకుంటున్నా. ఇక్కడ చూసిన తర్వాత నాకు అసలు నిజంగా రైతు చెప్పే మాటలకి మనం ఇది నిజమే అని అనుకోవాలి. మీరు అతనే నాతో చెప్తున్నాడు అనమాట, సిటీలో ఉండి మీరు వాటర్లో పండించుకొని దాన్ని డ్రై చేసుకొని తింటున్నారు, అదే ఇట్లా మట్టిలో పండించింది డ్రై చేసుకొని తింటే మీకు కావాల్సినవన్నీ మీకు దొరుకుతాయి అందులో అనేసి చెప్తున్నాడు అనమాట. అయితే వచ్చేసి ఇక్కడ పొలం దగ్గరనే నేను ఆ రేట్ అడిగాను, ఎంత అండి అని. మాకు ఇట్లా ఆకు వచ్చే వరకన్నా 2 వీక్స్ పడుతుంది కాబట్టి మేము వచ్చేసి 10 రూపాయలకు 4 కట్టలు అమ్ముతాము మార్కెట్లో అని చెప్పాడనమాట. ఇతనే రైతు. ఆల్రెడీ అతను కట్టలు కట్టి అందులో అక్కడ మూట కట్టి పెట్టుకున్నాడు. ఒకసారి మీ కట్టలు నేను చూస్తాను అని చెప్పేసి అడిగితే సరే చూడండి అని చెప్పాడనమాట. ఒక కట్ట సైజు చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇది ఆరబెడితే కనీసం 5 గ్రామ్స్ అన్నా కూడా రాదు నాకు తెలిసి. కానీ ఆ ఏర్లు మాత్రమే కట్ చేసేసి, మట్టిలో ఉన్న ఏర్లు మాత్రమే కట్ చేసి దాన్ని వాడుకోవాలన్నమాట. ఆ రైతు చూడండి ఎలా నవ్వుతున్నారో. ఇక మేమైతే రైతుతో అడిగామండి, మాకు పంపించండి మేము తీసుకుంటాము ఈ మెంతి మొత్తం అంటే సరే అని చెప్పి ఒప్పుకున్నారు.